వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ వంటలు. ఎంతో ఘాటుగా పుల్లగా మంచి టమాటో ఇంకా ములక్కాయ చారు అండి. ఇది తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ములక్కాయ టమాటాకి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇంత పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మంచిగా మనం తినేటప్పుడు చేతికి వస్తాయి. ఇప్పుడు ఉండదు కళ్ళు ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది సాయంత్రం. టమాటోస్ ఒక 8 టమాటోస్, ఉల్లిగడ్డలు 2, పచ్చిమిర్చి 2, ఇంకా కరివేపాకు 3 రెమ్మలు. కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఇలా నానబెట్టుకొని రుద్దుకొని కర్రీలో వేసుకోవాలి. రుచి చాలా బాగుండాలనేసి మేము కట్టెల పొయ్యి మీద ఈ చారు పులుసు అనేది పెట్టుకుంటున్నాం. ఎందుకు మనం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. గిన్నెకు కూడా మట్టి రాసి పెట్టాను. బాండి పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం చిటపట ఆడేదాకా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కాకుండా టమాటో ఫస్ట్ వేసుకోవాలి. టమాటో వేసుకున్నాక పసుపు, లడ్డు ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని మూత పెట్టండి. ఒక 3 మినిట్స్ 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ మూత తీసేసి కలుపుకోవాలి. నీళ్ళు బాగా ఊరాక ఇందులో కొంచెం అల్లం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ములక్కాయలు ఉన్నాయి కదా, బాగా పిసికి రుద్ది మురికి అంతా పోయినాక అవి మనం వాటర్ లేకుండా టమాటో దాంట్లో వేసుకోవాలి. అలాగే నేను ఇందులో పుదీనా కూడా ముందే వేస్తున్నాను. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి అందులో పుదీనా ఫ్లేవర్ అంతా పీల్చుకోవాలి వాటర్ అనేసి పుదీనా ములక్కాయలతోటే వేసేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ముందే. మా ఇంటి వెనక పుదీనా ప్రెజెంట్గా అవైలబుల్ ఉందని పుదీనా వేసుకున్నాను. ఇంకొంచెం పుదీనా అందులోనే ఉంచుకున్నాను లాస్ట్కి వేద్దామనేసి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 4-5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. ఈ చింతపండు ఎంత పిసికితే అంత టేస్ట్ ఉంటుందండి. చాలా ఇలా వచ్చేలాగా దాని గుజ్జంతా బయటకు వచ్చేలాగా మొత్తం పిసకాలి. ఇప్పుడు సరిపడ కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను. మాది మీడియం సైజు టీ స్పూన్ అనమాట. ఆ టీ స్పూన్ కొత్త కారం వేసాను. కొత్త కారం వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కారం వేసాక బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు కొద్దిగా లైట్గా కొద్దిసేపు బాగా మగ్గాక మళ్ళీ మూత తీసి కలుపుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పులుసు ఉంది కదా, చింతపండు అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5-6 నిమిషాలు బాగా మసల పెడితే అంత దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకొని
5-6 నిమిషాల తర్వాత మసిలినాక చూసారనుకో ఇలా కారం ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో చింతపండు ఇంకా టమాటో ములక్కాయ పులుసు రెడీ అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కూర అయితే బాగా మసిలిపోయింది. మసిలినాక ఇందులో ఉన్న పుదీనా లాస్ట్ గార్నిష్ కోసం వేసుకోవాలి. ఈ కూర మసిలేలోపు మొత్తం చీకటి అయిపోయింది. ఇగో మా బాతులు సో మసులుతూ ఇలా 2 సార్లు మూత తీసి మరిగించుకున్నాక లాస్ట్ చివర్లో కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ ములక్కాయ పులుసు రెడీ. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి.